స్టార్ట్ అయిపోయిందా? అదే తెలీదా? నిన్ననే స్టార్ట్ అయింది కదా 7 గంటలకి. అదేనండి బిగ్ బాస్ సీజన్ 9. చాలామంది వెయిట్ చేస్తున్నట్టున్నారు కదా. కానీ ఏంటో తెలుగు వాళ్ళని లేకుండా తెలుగు బిగ్ బాస్లు జరిగిపోతూ ఉన్నాయి. మీరేమంటారు? ఎక్కడ లేరు అంటున్నారా? ఇప్పుడు సామాన్యులకు అవకాశం ఇస్తున్నాం అని చెప్పేసి ఏదో చేసి కష్టపడి ఏదో పిలిచారు, చేశారు. 13 మందిని సెలెక్ట్ చేశారు. అందులోంచి 6 మందినే లోపల పంపించారు. అందులో ఓకే అందరూ తెలుగు వాళ్ళు ఉన్నారు అనుకున్నా కొద్దిసేపటికి ఏదైతే సెలబ్రిటీస్ అని చెప్పేసి ఒక ట్యాగ్ వేసి నిన్న అదే టెనెంట్స్ అని చెప్పేసి అన్నారు కదా, వాళ్ళని చూస్తే అందులో తెలుగు వాళ్ళు కారు. ఎవరెవరు కారు తెలుసా? ఆశా శైని తెలుగు అమ్మాయి కాదు, తెలుగు ఆవిడ కాదు. సంజయ్ గర్లాని తెలుగు ఆవిడ కాదు. తర్వాత సృష్టి వర్మన ఆ అమ్మాయి ఎవరు, ఆ డాన్సర్, ఆ అమ్మాయి తెలుగు అమ్మాయి కాదు. తర్వాత తనూజ, ఆ అమ్మాయి తెలుగు అమ్మాయి కాదు. వీళ్ళంతా తెలుగు రాని వాళ్ళని తీసుకొచ్చేసారు. నాకు తెలిసి కొద్దో గొప్ప టఫ్ క్యాండిడేట్స్ లేదా తెలుగు వచ్చిన వాళ్ళు అంటే కనుక భరణి అండ్ ఇమాన్యుయల్ అండ్ మన రీతు చౌదరి, నెక్స్ట్ రాము రాథోడ్ మన ప్రైవేట్ ఆల్బమ్స్ రాథోడ్. వీళ్ళు నలుగురు మాత్రమే కొద్దో గొప్ప తెలుగు వాళ్ళు, తెలుగులో పాపులర్ ఫేసెస్ లేదా తెలిసిన ఫేసెస్ అనుకోవచ్చు. అయితే ఇప్పుడు తెలుగు రాని వాళ్ళని తీసుకొచ్చి తెలుగు బిగ్ బాస్ హౌస్లో పెట్టి వాళ్ళు అంటే ఇంకోటి అవుట్డేటెడ్ కదా. వీళ్ళంతా ఆల్రెడీ సినిమాలు లేక తర్వాత వాళ్ళ లైఫ్లో ఏదో స్ట్రగుల్ చేస్తా అందరూ మర్చిపోయారు. అసలు సంజన గర్లాని, ఫ్లోరా షైని అసలు ఫ్లోరా షైని అనేది ఎప్పుడో మర్చిపోయారు జనాలు. అండ్ సంజన గర్లాని అనే అమ్మాయిని కూడా ఎప్పుడో మర్చిపోయారు కదా జనాలు. అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చేసి అంటే సినిమాను ఎలా జరుపుతారు లేదా బిగ్ బాస్ని ఎలా ఆసక్తికరంగా రక్తి కట్టిస్తారు అనేది అర్థం కావట్లేదు. బట్ ఈ ఎవరైతే మన కామన్ మ్యాన్ అని చెప్పేసి వాళ్ళకి ఏదో ట్యాగ్ వేసి పంపించారు, అందులో వాళ్ళు బాగున్నారు యాక్చువల్లీ చెప్పాలంటే. మేబీ ఆల్రెడీ వీ హ్యావ్ బీన్ సీయింగ్ అంటే లైక్ వీ హ్యావ్ బీన్ వాచింగ్ దెమ్ ఫ్రమ్ కపుల్ ఆఫ్ డేస్ కాబట్టి. బట్ స్టిల్ అంటే చూసినా చూడకపోయినా మనుషులు ప్రజెంటబుల్గా ఉన్నారు, ప్లస్ వాళ్ళ ప్రొఫెషన్స్లో మంచి ఎక్స్పర్టీస్ ఉన్నారు. అండ్ దెన్ చూడ్డానికి బాగున్నారు. చూద్దాం, స్టార్ట్ అయింది కదా నిన్న రచ్చ. ముందు ఇంకా ఈ రోజు నుంచి మళ్ళీ ఇంకో రచ్చ స్టార్ట్ అవుతుంది. ఏదైతే ఏంటి ఒక టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. బట్ ఆ టైమింగ్సే రాత్రి 9 గంటలకు ఎవడు చూస్తాడో ఏంటో నిద్రలు మానుకొని. 9:30 గంటలకు. సరే, ఇది నా ఫీలింగ్ తెలుగులో లేకుండా తెలుగు బిగ్ బాస్ స్టార్ట్ అయిందని. మీ ఫీలింగ్ ఏంటి? చలో బాయ్.